especially we are very happy to have Pastor Victor with us. మాతో ఉన్నటువంటి దైవ సేవకులు విక్టర్ గారు కూడా ఉన్నారు. He is also working in a news station at Surya. అది సూర్య ప్రకాశ్ అనే ప్రాంతంలో సూర్యాపేట అనే ప్రాంతంలో కూడా పరిచయం చేస్తూ ఉన్నారు. మాతో కలిసి కూడా ఉన్నారు. And Pastor Sajis Samuel is the president of our team, M1 Mission. అది M1 మిషన్ దాంట్లో సజీ సారు మరి అందులో టీంలో ఉన్నారు. వారితో కలిసి మేమంతా ఈ ప్రయాణంలో కొనసాగుతూ ఉన్నాం. And Varghese Andrew is the executive member of our team and he used to travel with me. మరి ఈ టీంలో మన వర్గీస్ సారు తండ్రి గారు కూడా ఈ పరిచర్యలో ఒక మెంబర్గా ఉండి అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు. God has given authority on us. దేవుడి యొక్క కృప బాహుల్యము మన పై నుండి నడిపిస్తూ God has given authority to us. Authority. దేవుడు అత్యున్నతమైనటువంటి శక్తిని నిలిపాడు మన పైన. So if we have authority, we have to use it. దేవుడు నీకు ఒక అధికారాన్ని గాని ఇస్తే అది నువ్వు దేవుడి కొరకే ఉపయోగించాలి. If we want to use the authority, we need power. నీవు ఆ అధికారాన్ని ఉపయోగించాలంటే నీకు తప్పకుండా శక్తి అనేది ఉండాలి. If a policeman has authority, పోలీసులకు చూస్తే రక్షక భటులకి వాళ్ళకి అధికారం ఉంది. when he saw one stop car, the cars are bus, everything is signal no. మరి మనం చూస్తున్నప్పుడు పోలీసుల యొక్క వ్యవస్థ కానీ వారి వ్యవహారం కానీ వారి అక్కడ నిల్చున్న వారి యొక్క ఉద్యోగాన్ని బట్టి వారి స్థితిని బట్టి ఆ అధికారాన్ని బట్టి ప్రతి ఒక్కరూ భయపడతారు. And the Andhra Pradesh government has given authority to do that things. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం పోలీస్ శాఖకి ఇచ్చిన ఆ అధికారం. Such a way we have also authority. మరి మీకు తెలియదేమో మనకి కూడా అధికారం ఉంది. We have authority over souls. మరి మనకి కూడా మన ఆత్మలో మనకు అధికారం ఉన్నది. Human being. మన ఆత్మీయ మానవ జీవితంలో ఒక అధికారం అనే దేవుడు పెట్టాడు. We can use that authority to open the door to heaven for the people. ఇంతమంది మనుష్య జాతుల్లో మనుష్య జనాంగంలో దేవుని పిల్లలుగా మనకు మాత్రమే అధికారాన్ని ఇచ్చాడు పరలోకాన్ని తెరవడానికి. Because Jesus said, I am the way, I am the truth, I am the life. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. Only through him someone can enter into the house. యేసు ప్రభువు ద్వారా మాత్రమే, ఆయన ఒక్కరి ద్వారా మాత్రమే ఆ నిత్యతను వెళ్ళగలము. We are the authorized person to save the soul and show the right way to the people. మనము దేవుని తిన్నని మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపించే బద్దులమై ఉన్నాం. We have authority over souls. మనకు మాత్రమే అధికారం అనేది దేవుడు ఇచ్చాడు. So when we preach the word of God, miracle will happen. ఎప్పుడైతే మనం సత్యవాక్యాన్ని ప్రకటిస్తామో అద్భుతాలు జరుగుతాయి. When we preach the word of God, there will be repentance. ఎప్పుడైతే మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తామో అక్కడ మారు మనసు హృదయాలు అనేవి తెరవబడతాయి. If we sow the seeds, there will be something happen. ఎప్పుడైతే అటువంటి విత్తనాలు మనం కలిగి ఉంటామో కొన్ని నూతనమైన కార్యాలు జరుగుతాయి. Such a way we should preach this gospel every area. ప్రతి ప్రాంతములో ఈ సత్య సువార్తను మనం ప్రకటించాలి. We have to invite the people to come to the Christ. అనేకుల్ని క్రీస్తు దగ్గరికి చేరుకున్నట్లు మనం నడిపించుదుము గాక. By prayer, miracle will happen. దేవుడు వలన అద్భుతాలు జరుగుతాయి. The name of the God will be glorified. దేవునికే మహిమ కలుగును గాక. The revival is going on in India. భారతదేశంలో ఇటువంటి ఉజ్జీవం కొనసాగును గాక. Thousands of people are coming to the Christ. వేలాది ప్రజలు ప్రభు దగ్గరికి వచ్చుదురు గాక. We hope that there will be more souls the coming days, coming months, coming years in this area. అటువంటి నిరీక్షణతో మరి ఈ ప్రాంతంలో కూడా దేవుడు అనే ప్రజలు తీసుకొచ్చును గాక. Hallelujah. God has appointed us to do that work for him. దేవుడు అందుకొరకే ఆ పని కొరకే మనల్ని నియమించాడు. So word of God is the key. దేవుని వాక్యమే తాళపు చెవి. And the prayer is one of another key. ప్రార్థన అనేది రెండవ తాళము. If we use that key, we can open it. ఆ తాళాలను ఉపయోగిస్తే తెరవబడతాయి ద్వారాలు. When we pray, the condition will be changed. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో పరిస్థితులన్నీ మార్చబడతాయి. Hallelujah. Amen. Hallelujah. If we pray for this land, there will be changes in this land. ఈ ప్రాంతంలో ఒక స్థలం కొరకు ప్రార్థన చేయు, దేవుడు కార్యం People చేస్తాడు. will seek you and they will call you, come and pray for us.
ప్రజలు నీ కొరకు వచ్చి మరి వారు మాకు ప్రార్థన చేయండి అని వేడుకుంటారు. And God will also give answer for our prayers also. దేవుడు కూడా తప్పకుండా మన ప్రార్థనను జవాబిస్తారు. Abraham was a man of prayer. మరి అబ్రహాం కూడా ఒక ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. 24 years he prayed for a child. ఆయన 24 సంవత్సరాలు కూడా ఒక కుమారుడు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. God has given a wonderful child. His name is Isaac. మరి ఇస్సాకు అద్భుతమైన కుమారుడు దేవుడు తనకు అనుగ్రహించాడు. Through Isaac, God has given another child. His name is Jacob. మరి ఇస్సాకు ద్వారా యాకోబు కూడా మరలా ఆ సంతానం కొనసాగుతూ For వచ్చింది. Jacob, God has given 12 boys. They are known as the tribes of Israel. Now, God put the name Israel for that nation. మరి యాకోబు మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు ద్వారా వారికి 12 మరి గోత్రాలు, 12 మంది కుమారులు అద్భుతమైనటువంటి ఇశ్రాయేలుగా కూడా పేరు నామకరణం చేసి దేవుడు ముందుకు నడిపించారు. So blessings comes from the Lord. దేవుడి నుండి మాత్రమే దీవెనలు వస్తాయి. If we stand prayer for the Lord, మనం ప్రార్థనగా నిలబడి చేస్తే, if we wait for the promises of God, ఆ యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టగలిగితే God will do miracles work. దేవుడు అద్భుతాలు చేస్తాడు. There will be miraculous activities in our generations also. అనుదినము అద్భుతాలు కొనసాగుతూ ఉంటాయి. So let us look forward the miracles in our life. మనం మరొకసారి అద్భుతాలు చేసే దేవుని వైపు చూద్దాం. Let us expect more miracle activities in our prayer rooms. మన ప్రార్థనా గదుల్లో, మన వ్యక్తిగత జీవితంలో అద్భుతమైనటువంటి దేవుని యొక్క కార్యాలు విడుదల ఉన్నట్లు మనము వీక్షిద్దాం. I have a friend with me. నాకు ఒక సహోదరుడు, In Kerala. స్నేహితుడు ఉన్నాడు కేరళలో. His name is Thambi. ఆయన పేరు తంబి. He was a married man for many years. ఆయనేమో చాలా సంవత్సరాలుగా మరి And ఆయన ఒక మతి స్థిమితమైన సమస్యలో one ఉన్నాడు. day he came to the church. ఒక రోజు ఆయన మందిరానికి వచ్చారు. He said, "Pray for me." నాకు ఒక ప్రార్థన చేయండి అని అన్నారు. And the church prayed for him. ఆయన సంఘమంతా ప్రార్థన చేసింది. He was completely healed. ఆయన అద్భుతంగా స్వస్థత పొంది ఉన్నాడు. Hallelujah. He is preaching the word of God. ఇప్పుడు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. Hallelujah. God is ready to do miracles. దేవుడు అద్భుతాలు చేస్తాడు. Amen. His name is the minister of miracles. ఆయన పరిచర్య పేరు అద్భుతాల యొక్క పరిచయ సంఘము. Hallelujah. Hallelujah. So let us pray together. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. Let miracles happen in your midst. తప్పకుండా మన మధ్య అద్భుతాలు జరుగుతాయి. Let your house be blessed. మన గృహాలన్నీ కూడా దీవెనలతో నింపబడతాయి. Let your children be blessed. మన పిల్లలందరూ కూడా దీవించబడతారు. Let your ministry be blessed. మన పరిచర్య దీవించబడుతుంది. Let this land be blessed. మన భూస్థలాలన్నీ కూడా దీవించబడతాయి. Hallelujah. Hallelujah. So let us stand together. అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం.